నా ధైర్యం అదే, నా విశ్వాసం అదే, నా ప్రయాణం అదే. ఈ రోజుకి నేను ఇక్కడ నిలబడి మీతో మాట్లాడటం ఒక ఆశ్చర్యం. సూచక్రియలు ఎక్కడో చూడొద్దు. మీరు మీ ముందు నిలబడి మాట్లాడుతున్నవాడే ఒక సూచక్రియ. ఇంతకు మించిన సూచక్రియ ఇంకొకటి లేదు. అదంతే. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు ఎంత హృదయంగా మీతో మాట్లాడుతున్నానంటే, మీ అందరి హృదయాలు అలా దేవునితో కనెక్ట్ అవ్వాలి. మీ అందరూ కూడా దేవుని విషయంలో అలాంటి ఆసక్తి కలిగిన వారే, ఎలియా వంటి వారే, ఎలీషా వంటి వారే, నా ప్రభు అయిన యేసు వంటి వారే, అపోస్తలుల వంటి వారే ఆత్మీయతలో పరాకాష్ఠకు చేరాలని నా ఆశ. ఈ మెట్టు సాధన చేసిన వాడిగా దేనికి కలవరపడటం, దేనికి భయపడి, ఎందుకంటే ఏదొచ్చినా ఆయన ఉన్నాడుగా. నేను పదాల దగ్గర కూర్చుంటాను, ఆయన నాతో చెప్తాను, నాన్న చూసుకుంటాను.